అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు కళ్యాణి తెలంగాణ కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి చేపల పులుసు. ఈ చేపల పులుసుని టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ రెసిపీ అయితే మీతో షేర్ చేయబోతున్నాను. అన్ని కూరలలో వేసినట్టు చేపల పులుసులో ఉల్లిపాయ అట్లే వేస్తే రుచిగా ఉండదు. ఉల్లిపాయని కాల్చి తీసుకోవాలి. కాల్చి తీసుకోవడం కష్టం అనుకునే వాళ్ళు కొద్దిగా కడాయిలో ఆయిల్ వేసి సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలని అందులో వేసి రంగు మారేంత వరకు హై ఫ్లేమ్ పైనే వీటినైతే వేపుకోవాలి. మ్యాక్సిమం ట్రై చేయండి కాల్చి తీసుకోవడానికి. అప్పుడే కదా చేపల పులుసుకు అసలైన టేస్ట్ వచ్చేది. అదే కడాయిలోకి 5 మీడియం సైజ్ టమాటాలని ముక్కలుగా కట్ చేసి నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కడిగి ఇందులోకే వేసి కొద్దిగా ఉప్పు వేసి కలిపి మూత పెట్టి ఉడకనివ్వాలి. వీటిని 10-15 నిమిషాలు చిన్న మంట పైన ఉడికిస్తే ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మసాలాల కోసం చిన్నది మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు పల్లీలు, ఇక్కడ నేను అన్నీ వేపుకొని పెట్టుకున్నాను. 1 కప్పు నువ్వులు, జీలకర్ర, మెంతులు కొద్దిగా వేయాలి, చేదవుతుంది, ధనియాలు. పులుసు చిక్కబడడానికి నేను ఇక్కడ కొబ్బరి పొడి అయితే వాడుతున్నాను. వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేయండి. పులుసులో కారం ఎక్కువ పడుతుంది. 1.5 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ మనం అందులో వేసాం కదా టమాటాలలో. ఇందులో పసుపు వేసి మనం కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయను కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసుకున్న ఆ ఉల్లిపాయలు కూడా వేసి వాటర్ వేసి ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఉడికిన టమాటాలని గట్టిగా మెదుపుకుంటూ దాంట్లో రసం అంతా తీసేసుకోవాలి. పైన ఉండే పిప్పి మాత్రం పడేసేయండి. ఈ చేపల పులుసులో టమాటా బాగుంటుంది టేస్ట్ అయితే. స్కిప్ చేయకండి టమాటాను. వద్దు అనుకునే వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయండి. చింతపండు మాత్రం కంపల్సరీ వేసుకోండి. స్టవ్ ఆన్ చేసి మరో ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుంది. 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఫ్రెష్గా దంచి ఇందులో వేసి మధ్యలో కలుపుతూ మంచిగా వేగనివ్వాలి. మిక్సీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా ఇందులో వేసి కలిపి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు మూత పెట్టి ఉడకనివ్వాలి. ఉడికిన మసాలాలోకి మనం ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు టమాటా రసం ఏదైతే ఉందో అది కూడా వేసి పులుసుకు సరిపడాన్ని నీళ్ళు ఇప్పుడే వేసేయాలి. ఏదైనా మీకు ఉప్పు కారం తక్కువ అనిపిస్తుంది అంటే ఇదే టైంలో యాడ్ చేసుకోండి. ముక్కలు వేసిన తర్వాత కలపడానికి ఉండదు, మళ్ళీ వేరే ఏది వేయడానికి ఉండదు. పులుసు ఒక మినిమం 15 నిమిషాలైనా మరగాలి. ఆ తర్వాత ముందుగా ఇందులోకి తలలు వేసి ఒక 10 నిమిషాలు మరగనివ్వాలి. అప్పుడే ఆ వేడికి తలలు అనేది ఉడుకుతుంది. వేసి 5 నిమిషాలు ఈ పులుసును అయితే మరిగించుకోవాలి. నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నట్టు మీరైతే పులుసును అలా కదపండి, చేతితోనే పట్టుకొని, గరిటెతో మాత్రం తిప్పొద్దు. చాలా పెద్దగా ఉంటుంది కదా, ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒక ముక్కను తీసి పైకి మనం చూసుకుంటే మనకైతే అర్థమవుతుంది ముక్క ఉడికిందా లేదనేది. మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా అయిన తర్వాతే మనం మిగతా సన్న పీసులు అయితే వేసుకోవాలి. మధ్యలవి లేదంటే తోకలు ఉంటాయి కదా అవి. ముక్కలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ పైనే ఒక 10 నిమిషాలు అయితే మరగనివ్వాలి. చేపల పులుసు వేడివేడిగా తింటే అంత రుచి ఉండదు. ఈరోజు చేసి రేపు తింటే బాగుంటుంది. అంటే నైట్ చేసి రేపు పొద్దున్నకి. మనం మధ్యాహ్నంకి తినేది ఉంటే ఎర్లీ మార్నింగే చేసి పెట్టుకొని మధ్యాహ్నంకి తింటే అప్పుడు ఆ ముక్కకి పులుసు ఫ్లేవర్ అనేది పట్టి తినేటప్పుడు పులుసు కానీ చేప కానీ చాలా రుచిగా అయితే ఉంటుంది. పులుసులోకి చేప ఫ్లేవర్ దిగాలి, చేపకి పులుసు ఫ్లేవర్ పట్టుకోవాలి. అప్పుడే ఆ చేప పులుసు టేస్టీగా అయితే ఉంటుంది. కొత్తిమీర నాకు ఇష్టమని వేస్తున్నా, మీకు ఆప్షనల్. ఇష్టం ఉంటే వేయండి, కొత్తిమీర అంటే స్కిప్ చేయండి. ఈ కమ్మని చేపల పులుసు రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.